హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. అయితే మా ఇంట్లో వినాయకుడిని అయితే మేము నిమజ్జనం చేయడానికైతే వెళ్తున్నాం. మేము గంగమ్మ ఒడిలోకి వినాయకుడిని అయితే వేయడానికి వెళ్తున్నాం అన్నమాట. అయితే మనం వినాయకుడి ఫెస్టివల్ రోజు అయితే అసలు వినాయకుడు చాలా కళగా ఉంటాడు. అదే గంగమ్మ ఒడిలోకి మనం తీసుకొచ్చేటప్పుడు అయితే వినాయకుడు చాలా బాధతో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనేసి మనం వినాయకుడిని మంచిగా ఆయన్ని నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు మనం మంచి పాటలతోటి డ్యాన్సులతోటి తీసుకొని నిమజ్జనం చేస్తాం కదా. అయితే మా ఇంట్లో వినాయకుడికి అయితే మేము ఇలాగ నిమజ్జనం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి శ్రీ కన్యకా పరమేశ్వరి డిగ్రీ కాలేజ్ దగ్గర, అంటే ఎస్కేపి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ కాలువ అన్నమాట. ఇక్కడ నిమజ్జనం వినాయక చవితి అప్పుడు ప్రతి ఇయర్ నిమజ్జనానికి వాటర్ ఇక్కడ నీళ్లు వదులుతారు. అన్ని గుంటకల్లో ఉన్న వినాయకులను అన్నిటినీ తెచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తారు. గంగమ్మ ఒడిలోకి అయితే చేర్చేస్తారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ చూసేయండి వినాయకుడికి అయితే పూజ స్టార్ట్ చేసాము. మా అమ్మాయి అయితే కొబ్బరికాయనైతే కొట్టేసింది. అందులోని పాలైతే మేము వినాయకుడి మీద వేసేస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది మన గుంటకల్లో నిమజ్జనం అయితే. అసలు ఎక్సలెంట్గా జరుగుతుంది అనమాట. మేము మార్నింగే వచ్చి ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే అసలు కుదరదు. ఎందుకంటే మనం ఇంకా F2H బ్యాచ్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ వినాయకుడిని వేలంపాట, మరి వినాయకుడిని ఇంకా నిమజ్జనంకి అయితే తీసుకొని వెళ్తారు కదా, అది కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డ్యాన్సులు ఉంటాయి, ఇందులో పాటలు కూడా ఉన్నాయి అన్నమాట. F2H వినాయకుడి దగ్గర అక్కడ డ్యాన్స్ కాంపిటీషను, ఘంటసాల ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేశారు. అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే దేవుడికి మనం హారతిని అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్ అయితే. కర్పూరం బిళ్ళలు అయితే ఈ గాలి ఎక్కువ ఉంది, అక్కడ గాలికి అంటుకోవట్లేదు. ఇంకా మా అబ్బాయి ఇంకా కర్పూరం బిళ్ళల్ని అంటించేశాడు. ఇంకా లాస్ట్కి హారతి ఒకటి ఇస్తే అయిపోతుంది. ఇంకా గంగమ్మ ఒడిలోకి మనం వినాయకుడిని వేసేయడమే అన్నమాట. ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడ ఎస్కేపి కాలేజ్ దగ్గరనే ఇక్కడ మీకు ఆర్చ్ కూడా కనిపిస్తుంది. ఆ ఆర్చ్ పక్కనే ఉంటుందండి ఈ కాలువ అయితే. అందరు ఇక్కడే ఇంట్లో పెట్టుకున్నటువంటి వినాయకుల్ని అందరు ఇక్కడే వచ్చి నిమజ్జనం చేస్తారనమాట. ఇలా మనము ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని మనమే తీసుకొచ్చి నిమజ్జనం చేయడం అంటే చాలా అదృష్టం కూడా ఉండాలి కదా. ఇంకా మేము ప్రతి ఇయర్ ఇలానే చేస్తామన్నమాట. మా వినాయకుడిని మేమే తీసుకొచ్చి గంగమ్మ ఒడిలోకి చేర్చేస్తామన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి పప్ప మోరియా. చూసేయండి. ఇంకా ఇలా మేము మా వినాయకుడిని నిమజ్జనం అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి తోడుగా వినాయకుడిని పెట్టాం కదా, తోడు గణపతిని, అది కూడా వీళ్ళిద్దరు ఇంకా నిమజ్జనం చేశారు. పిల్లలకి నిమజ్జనం చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే వినాయకుడి నిమజ్జనం ఘాట్ దగ్గర వచ్చేసి అందరికీ భోజనాలు అయితే పెడతారండి. అంటే ఈవినింగ్ అందరూ గుంటకల్లో ఉండే వినాయకులను అన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు కదా, వాళ్ళ వెనకాల వచ్చిన డ్యాన్స్లు వేసుకుంటూ వచ్చింటారు కదా, అలా చాలామందికి అయితే ఇక్కడ భోజనాలు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇయర్ వచ్చేసి ఇలాగే భోజనాలు పెడతారు. అయితే ఇంకా వినాయకుల్ని నిమజ్జనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వెనకాల సైడ్ ఇంకా లేట్ నైట్ అవుతుంది కదా, ఇంకా ఎక్కడ ఫుడ్ దొరకదు కదా, అందుకనేసి ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే ప్రిపేర్ చేయించి పెడతారనమాట. ఇంకా చాలా బాగా జరుగుతుంది ఇక్కడైతే నిమజ్జనము. అన్నీ మొత్తం వినాయకులను అందరినీ ఒక్క చోట ఇక్కడ నిమజ్జనం చేయడానికైతే వస్తారు. ఇంకా లేట్ నైట్ అవుతుందన్నమాట. ఇంకా 3-4 అలా కూడా
అవ్వచ్చు టైం అయితే ఇంకా మార్నింగ్ 3-4 కూడా అవ్వచ్చు అనమాట. నిమజ్జనం మొత్తం అన్ని వినాయకులనంతా నిమజ్జనం చేయడానికి కంప్లీట్ అవ్వడానికైతే ఇంకా మేమైతే మా వినాయకుడి నిమజ్జనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదే రూట్లోనే అనమాట ఇంకా వెళ్ళడం అయితే. మనం ఇదే రూటే ఇంకా ఇటు వెళ్తే గుత్తి రోడ్డు కూడా వస్తుంది కదా. ఇక్కడ చూడండి శ్రీ వినాయక ఘాట్ అనేసి ఇక్కడ రాసుంచారు. పక్కనే ఆర్చ్ కూడా ఉంటుంది, మనకి ఈజీగా కనిపించేస్తుంది అన్నమాట ఇక్కడ వినాయకుడి నిమజ్జనం అయితే. ఇంకా మేమైతే ఇక్కడ F2H బ్యాచ్ వాళ్ళని చెప్పాను కదా, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర రాముడి గుడి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి ప్రతి ఇయరు వినాయకుడిని ఏదో ఒక రూపంలో అయితే తయారు చేయించి పెడతారనమాట వినాయకుడిని అయితే. ఈసారి వచ్చేసి కృష్ణుడి రూపంలో తయారు చేయించారు. బ్యాక్ సైడ్ అయితే ఆవును కూడా పెట్టారు చూడండి, చాలా బాగా చేయించారు వినాయకుడిని అయితే. ప్రతి ఇయర్ ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ కూడా చేస్తారనమాట వినాయక చవితికి. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్యాన్స్ కాంపిటీషన్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా ఘంటసాల పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నా ఈ వీడియో అయితే. ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయక చవితి రోజు ఫెస్టివల్ రోజు అనమాట. ఇలా అంత లైటింగ్, అంత డెకరేషన్స్, ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇలా వాటర్ ఇది కూడా పెట్టారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కలర్ మీద టెంకాయలు, పచ్చి టెంకాయలు కూడా పెట్టి పూజ చేశారు స్వామివారికి అయితే. చాలా బాగా డెకరేషన్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదంతా చూడడానికి ఎంత బాగున్నాడంటే వినాయకుడు చాలా బాగున్నాడు కృష్ణుడి గెటప్లో. ఇంకా వినాయకుడి లడ్డు వేలం పాట అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వినాయకుడి లడ్డు వేలం పాట కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇంకా దేవుణ్ణి అయితే ఇంకా క్రెయిన్ మీద అయితే ట్రాక్టర్లోకి ఎక్కిస్తారనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ సౌండ్స్ ఇవన్నీ ఎలా సంబరాలు చేసుకుంటున్నారు. లడ్డు వేలం పాట అయితే 1 lakh పైనే జరిగిందనమాట పాట అయితే. ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి వినాయకుడిని క్రెయిన్ తోటి ట్రాక్టర్లోకి అయితే తీసుకొని వస్తున్నారనమాట. చాలా పెద్దగా ఉన్నాడు కదా వినాయకుడు. పైన అయితే అన్ని వైర్ల కనెక్షన్ అవన్నీ ఉండేసరికి ఇంకా దగ్గరలో వచ్చి తీయట్లేదు అనమాట. కొద్దిగా ముందు పెట్టారు ట్రాక్టర్ అయితే. చాలా ఇబ్బంది పడ్డారు వినాయకుడిని క్రెయిన్ తోటి తీసేటప్పుడు. కరెంటుకి సంబంధించిన వైర్లన్నీ పైన ఉండేసరికి కొద్దిగా ఇబ్బంది అయితే అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికైతే వినాయకుడిని అయితే ట్రాక్టర్ మీదకి ఎక్కించడం అయితే జరిగిపోయింది. ఇంకా ఆ రోజు అయితే చాలా లేట్ అయిందనమాట. ఎందుకంటే ఆ రోజు సాటర్డే 12 తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తే 5 days అవుతుంది అనేసి ఆ రోజు వేలం పాట కూడా లేట్ జరిగిందనమాట, లడ్డు వేలం పాట. ఇంకా నెక్స్ట్ ఇంకా వినాయకుడిని అయితే ట్రాక్టర్లోకి ఇంకా దగ్గరికి తీసుకొచ్చేసి ఇంకా పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే కాసేపు ఇలా మా అత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుని కొంచెం టైం పట్టేటట్టుంది వినాయకుడిని అయితే ఇంకా ట్రాక్టర్లోకి ఎత్తడం కదా, అందుకనేసి ఇంకా మేమైతే పైకి వచ్చామన్నమాట అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే. ఇంకా కాసేపు ఇలా కూర్చునేసి రిలాక్స్ అయ్యి మరి ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా నాన్ స్టాప్గా అసలు కూర్చోడానికి ఉండదు, ఓన్లీ ఇంకా తిరగడమే ఉంటుందన్నమాట. ఒక రౌండ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వినాయకుడి ఊరేగింపు రామ్ స్వామి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి మరి మండి బజార్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్లో నుంచి మళ్ళీ ఇలా గాంధీ సర్కిల్ దగ్గరికి వచ్చి గాంధీ సర్కిల్ దగ్గర నుంచి మళ్ళీ రామ్ స్వామి టెంపుల్ దగ్గరికే స్టాప్ అవుతాం అన్నమాట మేమందరం అయితే అక్కడే. ఇంకా పండగ రోజు అయితే ఇక్కడ F2H బ్యాచ్ వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారనమాట. అందరూ చాలా బాగా పార్టిసిపేషన్ అయితే చేశారు. 100 members పార్టిసిపేషన్ అయితే ఇక్కడ చేశారనమాట. ఎందుకు ఆ రోజు స్పెషల్ అంటే కొరియోగ్రాఫరు మణికంఠ మాస్టర్ని అయితే ఇన్వైట్ చేశారనమాట ఇక్కడికి. తను వచ్చారనమాట డ్యాన్స్ మాస్టర్ అయితే. అందుకు ఆ రోజు అయితే ఫుల్గా క్రౌడ్ అయితే ఉండింది.
అక్కడ వినాయకుని కూర్చోపెట్టిన దగ్గర నుంచి ఆ రామస్వామి టెంపుల్ దగ్గర వరకు ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది. ఫుల్ అసలుకి ఇంకా నించోడానికి చాలామంది కూర్చోడానికి ప్లేసులు లేక నించొని ఈ ప్రోగ్రామ్‌ని అయితే చూస్తున్నారనమాట. ఇంకా మేమైతే ఈ సైడ్‌కే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి సైడే కూర్చున్నామనమాట. ఇక్కడ షాప్స్ దగ్గరంతా. ఇంకా ఇక్కడ కూర్చుంటే ఇంకా మనకి అన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చూడొచ్చు. చూడండి ఇక్కడ మణికంఠ మాస్టర్‌నయితే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. ఇక్కడ వచ్చారనమాట. మన గుంటకల్‌కి ఫస్ట్ టైము కొరియోగ్రాఫరు, డాన్స్ మాస్టర్ మణికంఠ మాస్టర్ అయితే వచ్చారు. అందరూ తనని చూడ్డానికైతే చాలామందయితే వచ్చారు ఫ్రెండ్స్. అసలుకి ఇంకా ఫుల్లు క్రౌడ్ ఉన్నింది ఆ రోజైతే. ఇంకా అతన్ని ఇంకా స్టేజ్ మీద నుంచి ఇంకా తీసుకెళ్ళేసి ఇక్కడ తను జడ్జిగా ఇన్వైట్ చేశారనమాట మణికంఠ మాస్టర్‌ని. ఇంకా మన గుంటకల్ బాలయ్య జీటీఎల్ తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయ్యాడు కదా! ఆ అన్నని కూడా ఇన్వైట్ చేశారనమాట. బాలయ్య జీటీఎల్ అన్నని. అన్న కూడా ఇక్కడొచ్చేసి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు చూడండి. అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ గురించి ఇలా అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. యాంకర్ కూడా ఉన్నారనమాట. ఈ ప్రోగ్రామ్‌కైతే యాంకర్‌ని పెట్టారు. చాలా బాగా జరిగిందనమాట డాన్స్ ప్రోగ్రామ్ అయితే. అసలు ఇంకా పిల్లలు, పెద్దలైతే బాగా పార్టిసిపేషన్ చేసేసి ఇక్కడ ప్రోగ్రామ్‌నైతే మంచిగా జరిపారనమాట. ఇక్కడ ప్రోగ్రామ్‌నైతే బాగా జరిపారనమాట. ఇంకా ఈ డాన్స్ కాంపిటీషన్‌కి వచ్చిన వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరికీ. ఇంకా చాలా బాగా చేస్తారు వీళ్ళు. ప్రతి ఇయర్ ఇలానే చేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. వినాయక చవితికి తప్పకుండా ఇక్కడ రామస్వామి టెంపుల్ బ్యాక్ సైడే వినాయకుడిని పెడతారు. ఒకసారి వచ్చి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇంకా డాన్సెస్ ఫుల్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా డాన్సెస్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ జోష్తో అందరూ డాన్సెస్ అయితే వేస్తున్నారు. ఈ నిమజ్జనం రోజు ప్రతి ఇయర్ ఇలాగనే జరుగుతుందన్నమాట. అందరూ డాన్స్లో వేసుకుంటూనే వెళ్తారు. వినాయకుడికి అయితే మనం గంగమ్మ ఒడిలోకి చేర్చడానికి వెళ్తున్నాం కదా, అందుకనేసి వినాయకుడికి మంచి మంచి పాటలతోటి డాన్స్ తోటి ఆయన్ని గంగమ్మ ఒడికి చేరుస్తామన్నమాట. ఇంకా ఈసారి మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. తను డాన్స్లో అంత ఇంట్రెస్ట్ చూపించారనమాట. కానీ బట్ ఈసారి చాలా బాగా తను పార్టిసిపేషన్ చేశాడు. నాతో పాటు బాగా ఎంజాయ్ చేశాడు, బాగా వేశాడు డాన్స్ కూడా. ఇక్కడ అందరూ మా ఆడపడుచులు కానీ మా మరుదులు కానీ అందరూ చాలా బాగా చేశారండి. ఇంకా ఈసారి మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా ఈ వినాయక చవితికి. ఇంకా ఫుల్ మా ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేసాము. డాన్సులు కూడా బాగా వేసామన్నమాట. స్వామివారికి బాగా హ్యాపీగా సంతోషంగా మనం నిమజ్జనం అయితే చేసేసామన్నమాట. ఇంకా ఆనందంగా పంపించాము వినాయకుడిని అయితే. ఇక్కడ నేనైతే సాంగ్స్ది మ్యూజిక్ అయితే పెడతలేనండి. ఎందుకంటే మనం బయట మ్యూజిక్ ఇందులో యాడ్ చేసామంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇది యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇది మన మ్యూజిక్ని కండక్ట్ చేయారనమాట. కాపీరైట్ ఇష్యూ వచ్చేస్తుంది. అందుకనేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అంతే ఇంకా గాంధీ సర్కిల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఫుల్ అసలుకి ఇంకా కలర్స్ వేయడము ఇదంతా ఇలా వదిలేస్తారనమాట. పొగలు, కలర్స్ ఇవన్నీ వదిలి ఇంకా టపాకాయలు కూడా పేలుస్తారు ఇక్కడ. ఇంకా గాంధీ సర్కిల్కి వచ్చేసరికి ఇంకా అప్పటికే అందరు పిల్లలంతా ఇంకా జోష్లోనే ఉంటారు. జోష్ ఎక్కడ తగ్గలేదన్నమాట ఎవరికి కూడా. అంత బాగా వేసుకుంటూ వచ్చాము డ్యాన్స్ అయితే. ఆ రోజు వేసినప్పుడు ఏం మనకి అయితే కనిపించలేదు. పెయింట్స్ అయితే వేసిన తర్వాత నెక్స్ట్ డే కాళ్ళన్నీ చాలా పెయిన్గా అనిపించాయి అన్నమాట. ఎందుకంటే నాన్ స్టాప్గా వేస్తూనే వెళ్తున్నాము. మధ్య మధ్యలో వాటర్ తాగుతూ, బిస్కెట్స్ తింటూ, జ్యూసెస్ తాగుతూ, స్నాక్స్ తింటూ వేసామన్నమాట. ఇంకా సార్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు ఈ వినాయక నిమజ్జనంలో అయితే. వినాయక చవితికి మీరందరూ కూడా ఇలానే చేసుకున్నారని అనుకుంటున్నాను. మన గుంటకల్లో ఈసారి 5 days కూర్చోబెట్టారు కదా స్వామివారిని అయితే. ఇంకా సాటర్డే మిడ్నైట్ 12కి అయితే 12 దాటిన తర్వాత నిమజ్జనం చేస్తే 5 days అవుతుందనేసి అక్కడ వినాయకుడిని కొద్దిగా లేట్గా ట్రాక్టర్లోకి ఎక్కించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంకా ఘంటసాల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సాంగ్స్ కూడా కండక్ట్ చేస్తారు.
సింగర్స్ కూడా వస్తారనమాట. గుంటకల్లో ఉన్న సింగర్స్ని పిలిపించి పాటలను అయితే పాడిస్తారు. చాలా బాగా పాడిస్తారనమాట ఈ ప్రోగ్రాంలో అయితే. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అక్క వచ్చేసి ఇంకా సాంగ్ పాడడానికైతే రెడీగా ఉంది. మ్యూజిక్ అయితే స్టార్ట్ చేశారు. మైక్ని అయితే సెట్ చేసుకుంటున్నారు అనమాట సాంగ్ పాడడానికైతే. ఈ అక్క వచ్చేసి డింగ్ డాంగ్ డింగ్ అనే సాంగ్, హిందీ సాంగ్ అయితే పాడుతుంది ఇప్పుడు. చాలా బాగా పాడారనమాట ఈ సింగర్స్ అయితే. మన గుంటకల్లో వీళ్ళనైతే ప్రతి ఇయర్ ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ F2H బ్యాచ్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారనమాట ఈ ఘంటసాల ప్రోగ్రామ్స్ అన్నీ. అందరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి సాంగ్స్ పాడడానికైతే వచ్చారు. ఇంకా ఈ అక్క అయితే సాంగ్ని అయితే స్టార్ట్ చేసిందనమాట. ఆ అక్క పక్కన ఉన్న సార్ కూడా చాలా బాగా యాంకరింగ్ చేస్తారు. తను సాంగ్స్ కూడా చాలా బాగా పాడారండి. సాంగ్స్ అయితే ఎంత బాగా పాడారంటే ఆ సారు చాలా బాగా పాడారు. శంకరానంద ఇంటర్ కాలేజ్లో లెక్చరర్ ఆ సార్ వచ్చేసి. ఇక్కడ అన్నిట్లో ఆ సార్ బాగా మంచిగా మాట్లాడతారు అనమాట. యాంకరింగ్ బాగా చేస్తారు. ఇక్కడ ఈ సాంగ్ పాడేటువంటి అక్క వచ్చేసి బస్ కండక్టర్ చూడండి. అసలు ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేషన్ చేసి సాంగ్స్ అయితే చాలా బాగా పాడతారనమాట. హిందీ సాంగ్స్ పాడుతుంది తను, తెలుగు సాంగ్ కూడా పాడుతుంది. నేనైతే మీకు సాంగ్స్ని అయితే వినిపించట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు సాంగ్స్ ఇలా డాన్సెస్ మ్యూజిక్స్ అన్నీ మనం వినిపిస్తే మన వీడియోకి వచ్చేసి కాపీరైట్ ఇష్యూ వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి ఇంకా నేను ఏం సాంగ్ పాడుతున్నారు అనేది నేనే చెప్తున్నా. డింగ్ అనే సాంగ్ పాడుతుంది, చాలా బాగా పాడింది తను. ఇంక ఇక్కడైతే లడ్డు వేలం పాట అయిపోయింది. ఇంకా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారనమాట పిల్లలకైతే. మొమెంటోస్ని అయితే ఇంకా ఇచ్చేసారనమాట పిల్లలకి అందరికీ. బెస్ట్ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇవి. ఈ సాంగ్ వచ్చేసి ఒసే రాములమ్మలో సాంగ్ అనమాట. ఓ ఒసే రాములమ్మ అనే సాంగ్కి అయితే మేము డ్యాన్స్ వేస్తున్నాము. కామెడీగా చాలా బాగా జరిగిపోయింది ఈ డ్యాన్స్ అయితే. ఇంకా ఇలా డ్యాన్స్ వేసుకుంటూ ఒకసారి అయితే రౌండ్ సర్కిల్ తిరుగుతా వేసామన్నమాట డ్యాన్స్ని అయితే. చూడండి ఇట్లా కుండలాగా వస్తే రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి పరుగు తీసేనమ్మ ఓ వస్తే రాములమ్మ అనే సాంగ్ వేస్తూ ఉన్నాము. ఇక్కడ మేము ఆల్రెడీ గాంధీ సర్కిల్ దాటుకొని వచ్చేసామన్నమాట. అటు సైడు జయంతి కిష్ట అంగిడి అని అంటారు కదా, ఆ లైన్లో వచ్చేసాము. అక్కడ వరకు వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా రామస్వామి టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా స్టాపింగ్ అనమాట. అక్కడ మనం లాస్ట్లో ఇంకా డ్యాన్స్ అక్కడ స్టాప్ అయిపోయి మనం ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా మిగతా వాళ్ళు అయితే వినాయకుడిని నిమజ్జనంకి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఈ సాంగ్ వచ్చేసి రాను ముంబైకి రాను అనే సాంగ్. ఇక్కడ నేను మ్యూజిక్ని అయితే మ్యూట్ చేశాను. వినాయకుడు చూడండి అసలు ఎంత కళగా ఉన్నారు కదా స్వామి అయితే. నిమజ్జనం రోజు ఇలా పిల్లలంతా డ్యాన్సులు వేసుకుంటూ ఇంకా ఇలానే జరిగిందనమాట. ఆ రోజంతా మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు నిమజ్జనం రోజైతే. తను మామూలుగా ఎంటర్ కారనమాట డ్యాన్స్లో అయితే. ఈసారి అయితే తను బాగానే నాతో పాటే ఎంజాయ్ చేశారు. డ్యాన్సెస్ కూడా బాగానే వేశాడు. ఆరెంజ్ కలర్స్ టవల్స్ వేసుకొని అందరూ చాలా బాగా చేస్తున్నారు కదా డ్యాన్స్ అయితే. మేమందరం చాలా బాగా చేసామన్నమాట డ్యాన్సు. ఇక్కడ డ్యాన్స్ రాని వాళ్ళు కూడా వేసేయచ్చు, ఎందుకంటే గుంపులో గోవిందంలాగా వేసేయచ్చు అనమాట. నేనైతే అంత ప్రొఫెషన్గా వేయనమాట డ్యాన్స్, ఏమంత నాకైతే రాదు. మా పిల్లలకైతే బాగా వస్తుంది, మా అబ్బాయికి మా అమ్మాయికి. ఇక్కడ మా మరుదులు కూడా బాగా వేస్తున్నారు డ్యాన్సులు అయితే. అదే మా మరిది అబ్బాయి కూడా చూడండి, మా మరిది అబ్బాయిని భుజాల మీద ఎక్కించుకొని డ్యాన్స్ అయితే
జోర్దార్గా వేస్తున్నారు కదా అందరూ డాన్సెస్ అయితే. ఫుల్ జోష్‌లో వేస్తున్నారనమాట. పిల్లలకి ఆ రోజంతా ఏం కనిపించలేదు పెయిన్స్ అవి. నెక్స్ట్ డే ఫుల్ కాళ్ళ నొప్పులు అన్నీ వచ్చేసినాయి. బాడీ పెయిన్స్ అన్నీ. ఎందుకంటే నాన్ స్టాప్‌గా వేస్తున్నారు గదా! డాన్స్ అయితే. ఆహ్, అందుకనేసి ఇంకా పెయిన్స్ అయితే చాలా వచ్చేసాయన్నమాట ఇంకా. మా అబ్బాయి ఇంకా నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా తను వెళ్ళిపోయాడు ఇంకా హాస్టల్‌కైతే. ఇక్కడొచ్చేసి నేను, మా ఆడపడుచు నాగిని డాన్స్ ఏస్తున్నామనమాట. ఇది చూసుకున్నప్పుడల్లా నవ్వొచ్చేస్తది. ఈ నాగిని డాన్స్ వేస్తా ఉన్నాము. వేసుకుంటూ మధ్యలో మా వదినొచ్చిందనమాట. ఇదిగోండి అలా కామెడీగా వేసుకుంటూ మేము అసలింకా పిచ్చగా ఎంజాయ్ చేశాంలెండి. ఇంకా వినాయక చవితి నిమజ్జనం రోజైతే మనం ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇలాంటి హ్యాపీనెస్ అనేది రాదు కదా! మనం హ్యాపీగా ఉంటేనే ఏదైనా గూడా ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా వేస్టే కదా! ఛాన్సులనైతే వదులుకోకూడదు. ఇదిగోండి ఇంకా మా అమ్మాయి అయితే స్టేజ్ ఎక్కేసింది. డాన్స్ పర్ఫార్మెన్స్‌కి అయితే క్లాసికల్ వేస్తుంది చూడండి. ఈ సాంగ్ వచ్చేసి 'వరాహ రూపం' అనే సాంగ్. 'కాంతార' మూవీలోని సాంగ్ అనమాట ఇది. క్లాసికల్ వేసిందనమాట. తను ఇలా గజ్జగట్టి క్లాసికల్ డ్రెస్ వేసుకొని డాన్స్ వేయడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకనేసి నేను ఈ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పించాననమాట. ప్రాక్టీస్ అయితే తనకి తక్కువ ఉండింది. ఎందుకంటే డైలీ స్కూల్‌కి వెళ్తుండింది. ఈవినింగ్ అయితే ఇంకా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉండేది కాదనమాట. ఏదో ఒకటి చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేది. కానీ తక్కువ టైంలోనే ఇంకా ప్రాక్టీస్ అయితే చేసింది. పర్లేదు బాగానే వేసింది. మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. అది సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కొద్దిగా భయపడింది కానీ పర్లేదు బాగా చేసింది డాన్స్ అయితే. వాళ్ళ తాత అయితే బ్యాక్ సైడ్ ఉండి చూడండి క్లాప్స్ కొడుతూ విజిల్ వేసుకుంటూ వాళ్ళ తాత ఫుల్ మనవరాళ్ళకైతే ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు అనమాట బ్యాక్ సైడ్ నుంచి. అక్కడ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, తనే అనమాట మా మామయ్య, ఇవంతిక తాత, మా వారు వాళ్ళ నాన్న అన్నమాట. ఇంకా అసలు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు అయితే బాగా చేశారు పిల్లలందరూ. ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ వచ్చేసి వెస్ట్రన్ చేసిందనమాట. తన ఫ్రెండ్ ప్రియా ఇద్దరు కలిసి డ్యాన్స్ అయితే వేశారనమాట. వెస్ట్రన్ సాంగ్ అయితే ఇంక ఇద్దరు కలిసి వేశారనమాట. అది వచ్చేసి ఆల్ మిక్సింగ్ సాంగ్. అది కూడా ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఆ డ్యాన్స్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇందులోనే నేను అప్లోడ్ చేశాను ఆ డ్యాన్స్ని కూడా. ఇంకా ఇక్కడ వినాయకుడి ముందర స్టేజ్ మీద డ్యాన్స్ వేయడం అంటే ఒక కళ పిల్లలకి. అది వాళ్ళ టాలెంట్ను ఉపయోగించుకొని ఇలాంటప్పుడే వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకోవాలన్నమాట. మళ్ళీ రావు ఇలాంటి అవకాశాలు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అవుతా ఇంకా స్టడీస్ అంటూ ఇంటర్కి వెళ్తే ఇంకా అస్సలు ఇంకా స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 10th వరకే ఏదైనా పిల్లలు చేయగలరు. కాబట్టి మనం పిల్లల్ని ఇలాంటి మంచి డ్యాన్సెస్కి కానీ క్లాసికల్స్కి కానీ ఇలా మనం ఎంకరేజ్మెంట్ ఇస్తేనే వాళ్ళకు కూడా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఈ సాంగ్ వచ్చేసి 3 minutes పైనే ఉందన్నమాట. ఇంకా ఈ ప్లేట్ మీద కూడా తను పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్లేట్ పెట్టుకొని కాళ్ళ కింద ఇది పర్లేదు బాగానే చేసింది. ఇంకా ఇదంతా డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయి అయితే 3-4కి అలా పడుకుందనమాట. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయేంత వరకు అలానే అక్కడే ఉందన్నమాట. 3-4కి అలా వచ్చి పడుకుంది. మణికంఠ మాస్టర్ దగ్గర కూడా తను ఫోటోలు అయితే దిగింది. డ్యాన్స్ మాస్టర్ దగ్గర, కొరియోగ్రాఫర్ మణికంఠ మాస్టర్ దగ్గర. మీకు అవి షార్ట్ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి ఇంకా ఇద్దరు వెస్ట్రన్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రియా. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, క్లాస్మేట్స్ ప్లస్ ఫ్రెండ్స్. అక్కడే ఉంటుంది ఆ అమ్మాయి కూడా, రామస్వామి టెంపుల్ లైన్లోనే ఉంటుంది అనమాట. ఇంక ఇద్దరు మాట్లాడుకొని ఇది ఇంకా లాస్ట్లో వేశారు. వీళ్ళదే లాస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకా ఈ డ్యాన్స్ వచ్చేసి ఇది అంతా ఆల్ మిక్సింగ్ సాంగ్స్ అయితే వేశారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ రోజైతే ఫుల్ రష్ ఉండింది, ఫుల్గా ఉన్నారు. మామూలుగా ఘంటసాల ప్రోగ్రామ్ రోజైతే అంత లేరన్నమాట జనాలైతే.
పర్లేదు కొంతవరకు అయితే ఉన్నారు. ఘంటసాల ప్రోగ్రాము అని అనేసరికి అందరూ తక్కువ మంది వచ్చారు. డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే ఇంకా చాలామంది వచ్చారు. మీకు చెప్పాను కదా ఇంతకు ముందే చూపించాను కూడా. జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట. ఇక్కడ F2H గ్రూప్ వాళ్ళు ఈ వినాయకుడిని ఇక్కడ ఇలా పెడుతున్నారు కదా. 25 ఇయర్స్ అవుతుందన్నమాట. ఈసారి వచ్చేసి 25 ఇయర్స్లోకి పడింది వినాయకుడిని ఇక్కడ పెట్టబట్టి. అందుకనేసి ఈసారి ఇంకా చాలా బాగా గ్రాండ్గా చేశారన్నమాట. ఇవన్నీ బాగా కండక్ట్ చేశారు. వేస్తుంది చూడండి. ఇది కూడా ప్రాక్టీస్ చాలా తక్కువ ఉండిందన్నమాట. అయినా పర్లేదు బాగానే వేసింది ఈ డ్యాన్స్ కూడా. మీరందరూ కూడా వినాయక నిమజ్జనం రోజు బాగా ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? మేమైతే ఇంకా ఇలా జరిగిపోయిందన్నమాట మా నిమజ్జనం అయితే. మీ అందరు కూడా బాగానే ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసారంటే మీకు మంచి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఈ వీడియో అయితే. ఇంకా ఇలా పిల్లలందరూ రిబ్బన్స్ కట్టుకొని వినాయకుడివి ఆరెంజ్ కలర్ రిబ్బన్స్, ఆరెంజ్ కలర్ టవల్స్ వేసేసుకొని ఫుల్గా జోష్లో వేస్తూనే ఉన్నారు. చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా ఇవి రిబ్బన్స్, ఆరెంజ్ కలర్ రిబ్బన్స్ అయితే కట్టేసుకున్నారు. పిల్లలు పెద్దలు కూడా కట్టుకున్నారు అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే కోలాటం డ్యాన్స్ ఉండింది. అందరూ ఎల్లో కలర్ శారీలు కట్టేసుకొని కోలాటం డ్యాన్స్ అయితే వేసాము. ఈసారి వచ్చేసి అంత వైట్ కోడ్ పెట్టుకున్నాము. ఇంకా వైట్ కోడ్లోనే ఇంకా అంత వైట్ డ్రెస్సెస్లోనే నిమజ్జనంకి అయితే వెళ్ళినాము అనమాట. వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని ఇంకా ఆరెంజ్ కలర్ టవల్స్ అయితే ఇస్తారనమాట అక్కడ వాళ్ళే. ఇంకా టవల్స్ అయితే వేసేసుకొని అంతా ఇలా జరిగిందనమాట మా నిమజ్జనం అయితే. ఇంకా రామస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇది లాస్ట్ సాంగ్ అనమాట. రఘుకుల తిలక రారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా కౌశల దామారారా కౌసల్య దామారారా. ఈ సాంగ్ కోసం చాలా వెయిట్ చేశాను అనమాట. నేనైతే డీజేలో స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. ఈ సాంగ్ అయితే రాలేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఈ సాంగ్ అంటే చాలామంది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ చాలా ఇష్టం కదా. ఇంక ఇదే లాస్ట్ సాంగ్ అనమాట మాది వేయడము. ఇంకా ఈ సెల్ఫీలోన స్పెట్స్ పెట్టుకొని నేను ఆ స్పెట్స్ వద్దన్నా కూడా ఇంకా మా అబ్బాయి పెట్టుకోమని ఇచ్చాడనమాట. ఆ స్పెట్స్ పెట్టుకుంటే ఏదో నాకేం కనిపించట్లేదు, అలా ఉన్నాయి ఆ స్పెట్స్. ఇంకా కింద చూస్తూనే వేస్తున్నాను అనమాట. పైన చూస్తే ఏం కనిపిస్తలేదు. ఇంకా తల ఎత్తితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.